శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. ఇది మీకు తెలుసు, ఇది ఒక మేల్ యొక్క జాతకం, అంటే ఒక మగ పురుషుడి యొక్క జాతకం. ఆయనకి 60 ఏళ్ల వయస్సు నిండిపోయింది. ఇక్కడ సూర్యమంగళంలో వచ్చి చూసిందే. ఈయన చాలా పవర్ఫుల్ జాతకమే ఇది. అదేంటంటే జాతకంలో చంద్రుడు గురుచంద్ర యోగమని చెబుతారు, కాని దానికి సరైన పేరు ఆస్ట్రాలజీ ప్రకారం గజకేసరి యోగం అని చెప్పాలి. గురుచంద్ర యోగమని కొందరు చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాని పేరు గజకేసరి యోగం. గురువుతో పాటు చంద్రుడు ఉంటే, లేదా గురువు నుండి 4, 7, 10లో చంద్రుడు ఉంటే అదే గజకేసరి యోగం. ఇలా కూడా చెప్పొచ్చు, చంద్రుడితో పాటు గురువు ఉంటే, లేదా చంద్రుడి నుండి 4, 7, 10లో గురువు ఉంటే అది గజకేసరి యోగం. ఇక్కడ చంద్రుడి నుండి 7వ స్థానంలో గురువు ఉన్నాడు. గజకేసరి యోగం అనేది చాలా పవర్ఫుల్ అయిన రాజయోగమే. జ్యోతిష్య శాస్త్రంలోనే టోటల్గా 400కు పైగా యోగాలున్నాయి. అందులో 300 యోగాలకు చాలా మంచి యోగాలుగా చెప్పొచ్చు. అందులో 36 యోగాలు అత్యంత పవర్ఫుల్గా ఉండే రాజయోగాలు. అందులో 5 యోగాలు పంచమహాపురుష యోగాలంటారు. ఆ 36 యోగాల్లో భాగమైనదే ఈ గజకేసరి యోగం. గజకేసరి యోగం ఉంది అంటే ఒకటి అతను ఏదైనా పెద్ద ఇండస్ట్రీకి ఓనర్గా ఉంటాడు, లేదంటే ఒక పెద్ద కంపెనీలో చీఫ్గా ఉంటాడు. అతనికి భూమ్మీద సకల సౌభాగ్యాలు అనుభవించగలిగిన మహాభాగ్యాలుంటాయి. ఇవన్నీ గజకేసరి యోగంలో ఉంటాయి. దాదాపు 85 వయసు వరకు ఆయుష్ ఉంటుంది. ఆరోగ్యం లాంటివన్నీ బెటర్గానే ఉంటాయి. మంచి కుటుంబ జీవితం కూడా ఆ వ్యక్తికుంటుంది. ఇక్కడ ఈ వ్యక్తికి విషయమేంటంటే, నా వద్దకొచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చారు, బుధదశాకాలం జరుగుతోంది. అప్పుడు నేను అడిగాను, సొంతంగా బిజినెస్ చేస్తున్నారు కదా అని అడిగాను. అవును. అలా ఎందుకు అడిగానంటే, ఇది 10వ స్థానం, వృత్తిస్థానం. 10వ భావాధిపతి లగ్నంలో ఉంటే, అంటే కర్మస్థానాధిపతి లగ్నంలో ఉంటే, ధనస్థానాధిపతి లగ్నంలో ఉంటే, రెండూ అవసరం లేదు. ఇందులో ఏదైనా ఒకటి ఉంటే సొంతంగా బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారు. సొంత బిజినెస్ చేసే వ్యక్తులందరి జాతకం ఇదే విధంగా ఉండదు. కాని ఈ విధంగా ఉంటే ఆ వ్యక్తి బాగా పేరు ప్రతిష్టలున్న, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారని అర్థం. అప్పుడాయన చెప్పారు, అవును స్వామీ, నేను బిజినెస్ చేస్తున్నాను. గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను. ఫారెన్ కంట్రీలో నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాను. ఇక్కడ్నుండి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ విధంగా భయంకరంగా గంభీరంగా ఒక 300 స్టాఫ్ ఆ విధంగా గొప్పగా బిజినెస్ చేశారు. కాని ఇప్పుడేమీ లేదు కదా, అన్నీ పోయాయి కదా అని అడిగాను. అవును స్వామీ, మీరు చెప్తుంది 100కి 100 నిజమే. అన్నీ వెళ్ళిపోయాయి. దానికి కారణమేంటి అని అడగటానికే ఆయనొచ్చారు. నేను చెప్పాను, జాతకం ప్రకారం 2 విషయాలున్నాయి. ఒకటి, ఈ జాతకం ప్రకారం మీరు బిజినెస్ చేసి ఉండకూడదు, సొంతంగా బిజినెస్ చేసి ఉండకూడదు. కాని జాతకం మాత్రం సొంతంగా బిజినెస్ చేసేలాంటి జాతకమే. 10వ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ చెయ్యొచ్చు, చెయ్యాలి, అదంతే. కాని మీరలా చేసుండకూడదు. అప్పుడు నేను చెప్పాను, మనం బిజినెస్ చేసేది ఎందుకోసం? లాభం సంపాదించటం కోసం కదా. ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తారు? లాభం రావాలి, లాభం రావాలి, డబ్బు రావాలి, అందుకే బిజినెస్ చేస్తారు.
మరి లాభం దేనినంటారు? ధనం, డబ్బు. డబ్బు అధికంగా. అంటే 100 రూపాయలకొస్తువు కొంటే దానికి 150 రూపాయలకు అమ్మగలగాలి. అప్పుడు అందులో 50 రూపాయలు లాభం వస్తుంది. అది ధనం. కాబట్టి ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తారో వారికి రెండో స్థానం, ధనస్థానం శుభకరంగా ఉండాలి. మీకు సంబంధించిన వరకు ధనస్థానం శుభం కాదు. అదేంటంటే ఈయనకి రెండో స్థానంలో చూస్తే సూర్యుడు ఉన్నాడు, ప్లస్ అక్కడ శని 7, 8, 9, 10. కాబట్టి ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో మీకు శని దృష్టి ఉంది, ప్లస్ అక్కడ సూర్యుడున్నాడు. సూర్యుడు, శని, రాహువు సెపరేట్ టెండెన్సీ. గతంలో నేను చాలాసార్లు ఆ విషయం చెప్పాను. అది ఏ రాశిలో చూస్తుందో, ఆ రాశి దేని బేస్గా ఉంటుందో అక్కడంతా మీకు సపరేషన్ చోటు చేసుకుంటుంది. ఈ జాతకం ప్రకారం మీకు ఫ్యామిలీ లైఫ్ కూడా అంత సంతోషంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ ఒక యాక్టింగ్ లాగా. ఇక్కడ చూడండి, పెళ్ళై విడిపోతారు అని చెప్పటం లేదు. జాతకం ప్రకారం విడిపోయారని చెప్పాలి. కాని ఈ గజకేసరి యోగం జాతకంలో ఉంది కాబట్టి పెళ్ళై విడిపోయారని చెప్పటం సాధ్యం కాదు. విడిపోరు, కాని ఒక యాక్టింగ్. ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు. ఒక 60% ఫ్యామిలీ అంతే, ఒక యాక్టింగ్ లాగే కొనసాగుతూ వస్తుంది. అప్పుడాయనన్నారు, అవును స్వామి, అలాగే ఉంది. తృప్తికరమైన ఒక దాంపత్య జీవితం, ఫ్యామిలీ లైఫ్ లేదు. సరే, ఓకే, అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈయన నన్ను కలవటానికి ఎందుకొచ్చారంటే కుటుంబ జీవితం గురించి అడగటం కోసం కాదు, ఫ్యామిలీ లైఫ్ గురించి అడగటానికి కాదు. ఫ్యామిలీ లైఫ్ జాతకం ప్రకారం ఒక నాటకంలాగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన ఓకే అన్నారు. ఎందుకంటే రెండో స్థానంలోని పాపగ్రహాలు ప్లస్ గురువు, శుక్రుడు దృష్టి, పరస్పర దృష్టి, గురువు శుక్రుణ్ణి, శుక్రుడు గురువుని చూస్తున్నారు. ఆ విధంగా ఉంటే సంతోషకరమైన దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్ ఉండదని శాస్త్రం చెప్తుంది. అప్పుడాయనన్నారు, ఓకే, ఒక నాటకంలాగా సాగుతోందని చెప్పినప్పుడు అవును, అలాగే ఉంది, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి అలాగే ఉంది. కానీ నాకిప్పుడది ముఖ్యం కాదు. నేనన్నాను, అది నేను చెప్తాను. ఇక్కడ బుధదశాకాలం ప్రారంభమైంది. ఇదొక 7 సంవత్సరాల కాలం మీకు బుధదశాకాలం ఉంటుంది. అవును కదా? అవును. కాబట్టి బుధదశాకాలం ప్రారంభం నుండి వృత్తిలో తగ్గుదల ప్రారంభమైంది. అవును కదా? అవును, అలాగే ఉంటుంది. దానికి కారణమేంటని తెలియటం లేదు. ఇప్పుడు నాకు 1000 కోట్లకు పైగా ఆస్తి ఉండేది. అదంతా గురుదశాకాలంలోనే భయంకరమైన రీతిలో వృద్ధి చూశాను. ఆ స్థాయికి ఒక యోగం గురువు. ప్లానెటరీ పొజిషన్ ప్రకారం గురువు గజకేసరి యోగం చేసిన కారణం వల్లే ఆ స్థాయి యోగం నీకు లభించింది. కాని అదంతా చేతిలోకి తీసుకున్న నీళ్లులాంటిదే. ఎవ్వరైనా ఒకరికి రెండో స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఉంటుందో, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటుందో, ఆ వ్యక్తికి ఫినాన్షియల్లీ ఆ వ్యక్తి యొక్క ధనపరమైన అవస్థ చేతిలోకి తీసుకున్న నీళ్లులాంటిదని చెప్పాను. చేతిలోకి నువ్వు సముద్రంలోకి కూడా వెళ్ళు, చేతి నిండుగా నీళ్లు తీసుకొని గట్టిగా పట్టుకోండి. ఎంతసేపు వరకుంటుంది? అది వెళ్ళిపోతుంది, ఉండదు. అదేవిధంగానే ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో పాపగ్రహం ఉంటే, జాతకం ప్రకారం సొంత బిజినెస్ చెయ్యాలని జాతకంలో ఉంది, మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. కానీ నా యొక్క ఇప్పటివరకు ఉన్న అనుభవం ప్రకారం మీరు సొంతంగా బిజినెస్ చేయకూడదు. అంటే మీరు మీ సొంత బిజినెస్ చేయకూడదు. ఈ జాతకం ప్రకారం శాస్త్రం చెప్తుంది అది. ఇక్కడ రెండో స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పాపగ్రహమే. రెండో స్థానంలో సూర్యుడున్నాడు. అక్కడ కుజుడు 1, 2, 3, 4. కుజుడు సొంత ఇంట్లోనే దృష్టి ఉంది. సొంత ఇంట్లో చూస్తే ఆ రాశికి స్వక్షేత్ర బలం ఉన్నట్టు. అంటే ఒక గ్రహం దాని రాశి మీద దృష్టి ఉంటే ఆ రాశి పుష్టవుతుందనే కదా. అలా వినుంటారు. ఇక్కడ లగ్నం యొక్క రెండో స్థానం వృశ్చిక రాశి. ఈయన తులారాశి వ్యక్తి. ఇది 12 రాసులు కదా, అందులో ఇది రెండో స్థానం వృశ్చికం. ఆ వృశ్చికంలో
వృశ్చికానికి అధిపతిగా ఉన్నటువంటి కుజుడి దృష్టి ఉంది. అది ప్లస్ అని మీరనుకుంటారు, చెబుతారు. కానీ ఆ యొక్క కుజుడు కుజుడు ఆల్రెడీ పాపగ్రహం. అది సూర్యుడి యొక్క ఇంట్లో ఉంది. ఇక్కడ పరివర్తన యోగం చేస్తోంది. కాని ఈ యొక్క పరివర్తన యోగం అనేది ఆ యొక్క దశాకాలంలో ఉన్న ఫలంలోనే ప్లస్సు మైనస్లు చెయ్యాలి తప్ప దర్శనంలో అది చెప్పటంలో అర్థం లేదు. ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు పరివర్తనం చేసినప్పటికీ రెండులో ఉన్న సూర్యుడు రెండో స్థానాన్ని చూస్తున్న కుజుడు ప్లస్ ఆ కుజుణ్ణి ఎవరు చూస్తున్నారు? శని చూస్తున్నాడు. శని స్ట్రైట్గా కుజుణ్ణి చూస్తున్నాడు. అలాగే శని 7, 8, 9, 10 అప్పుడు ఈ రెండో స్థానంలో సూర్యుడున్నాడు. కుజుడి దృష్టి ఉంది. శని దృష్టి కూడా ఉంది. మీరడగచ్చు, శని ఇక్కడ స్వక్షేత్ర బలం కలిగుంది, సొంతుంట్లోనే కదా ఉంది, ఆ దృష్టి మంచిదే కదా? కాదు, శనే కుజుని చూస్తున్నాడు, కుజుడు శనిని చూస్తున్నాడు. ఇవన్నీ మైనస్సులు మాత్రమే. క్లుప్తంగా ఈ గ్రహ యోగమనేది సొంత బిజినెస్ చెయ్యాలి అనే విధంగా ఉన్నప్పటికీ మోసమైన దశాకాలం వచ్చినప్పుడు ఇక్కడ బుధుడొచ్చి 9కి 12కి అధిపతిగా ఉన్నాడు. 9దో స్థానం భాగ్యస్థానం. భాగ్యస్థానాధిపతి మంచి ఫలితమే ఇవ్వాలి. బుధ దశాకాలంలో 17 ఏళ్లు టోటల్గా బుధ దశాకాలం. అందులో 8 సంవత్సరాల కాలం చాలా మంచిగానే ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాతే ఈయనకి పతనం మొదలైంది. ఇది కొంచెం ముందే ప్రారంభమైంది. ఇక్కడ జాతకం ప్రకారం రెండో స్థానంలో ఈ పాపగ్రహాల దర్శనం ఉంది కాబట్టి అది మాత్రమే కాకుండా ఇప్పుడు దశనాథుడిగా ఉన్నటువంటి బుధుడు రాహువు దర్శనంలో ఉన్నాడు. అది కూడా సరికాదు, అది కూడా మంచిది కాదు. అలాగే బుధుడు 9కి 12కి అధిపతిగా ఉన్నాడు. 12వ భావాధిపతి మంచి చేయడు. అందుకే ఫినాన్షియల్లీ చేతిలో పట్టుకున్న నీళ్ల మాదిరిగానే ఉంటుంది అని చెప్పాను. అంతేకాకుండా ధనం సంబంధించి ఇక్కడ ధనకారకుడిగా ఉన్న గురువు గజకేసరియోగం చేస్తున్నప్పటికీ ఆ యొక్క గురువు మీద శని దృష్టి ఉంది. అదేవిధంగా ఆ గురువు ఇక్కడ కుజుడు, తర్వాత మేషరాశి కుజుడి ఇల్లు. కుజుడిని ఇప్పటికే శని చూస్తున్నాడని, శని తీవ్రంగా చూస్తున్నాడని చెప్పాను. కాబట్టి ధనానికి సంబంధించి ఫైనాన్షియల్లీ లీగల్ సమస్య వస్తుంది. ఈయన చెప్పాడు, అవును పెద్ద కేసుంది, ఇన్కమ్ ట్యాక్స్ కేసుంది, అది కాకుండా ఫైనాన్షియల్గా మరేదో కేసు ఉంది. ఇప్పుడు నాకు 100 కోట్ల రూపాయల అప్పు ఉంది, 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉండేది. ఇప్పుడవన్నీ పోయి 100 కోట్ల రూపాయలకి అప్పు ఉంది. ఈ 100 కోట్ల రూపాయల అప్పనేది వదిలేస్తే చాలు, అప్పు తీరటం లేదు. ఆ స్థాయిలో నాకు సమస్య ఉందన్నారు. ఇక్కడ చూస్తే ఇంకో విషయం ఏం కనిపిస్తుందంటే రాహువుతో చేరి మాంది ఉంది. 9దో స్థానంలో భాగ్యస్థానంలో రాహుతో కలిసి మాంది ఉంది. రాహుతో కలిసి మాంది ఉంటే లేదా కుజుడు మాంది, శని మాంది, అదేవిధంగా కేతువుతో కలిసి మాంది ఈ విధంగా ఉంటే అది ఆభిచార దోషం, చేతబడిని చూపిస్తుంది, చేతబడి బ్లాక్ మ్యాజిక్ చూపిస్తుందని అర్థం. కాని అది బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఉందని మనం దీన్ని చూసి చెప్పలేం, జాతకం చూసి చెప్పలేం. అది ప్రశ్న అడిగి మాత్రమే చెప్పాలి. అప్పుడు నేనాయనతో చెప్పాను, మీకు ఒక ప్రశ్న అడగాల్సి ఉంది, ప్రశ్న కూడా చూడాలి. అలా చెప్పి ప్రశ్న అడిగినప్పుడు ఈయనకి పవర్ఫుల్గా ఆభిచార దోష ఉంది. ఇక్కడ జాతకం ప్రకారం ఈయనకి బుధుడి రెండో భాగంలో మాత్రమే పతనం మొదలు కావాలి. కాని ఈయనకి బుధ దశాకాలం ప్రారంభించినప్పుడే పతనం మొదలైంది. దానికి కారణమేంటంటే ఈయనకి చేతబడి దోష ఉంది. ప్రశ్న పెట్టినప్పుడు చేతబడి దోష ఉన్నట్టుగా తెలిసింది. అది ఈయన యొక్క వైఫ్ సోదరుడు చేశాడని తెలిసింది. ఈయన యొక్క వైఫ్ యొక్క సహోదరుడు. ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఇందులో తెలీదు. అదొచ్చి ప్రశ్న పెట్టినప్పుడు ఉన్న ప్లానెటరీ పొజిషన్ ప్రకారం మాత్రమే అది చెప్పాలి. అప్పుడాయన అన్నారు, అవును స్వామి, నా యొక్క బిజినెస్ బాగా జరుగుతూ వచ్చింది. అప్పుడే ఆయనొచ్చి పార్ట్నర్గా చేరాడు. ఇప్పుడు
పూర్తి ఆస్తి ఆయన యొక్క కస్టడీకి, ఆయన యొక్క అండర్లో ఉంది. నన్ను బాగా చీట్ చేశారు. నేను ఆయన్ని నమ్మి ఇచ్చిందల్లా అతను సొంతం చేసుకున్నాడు. భయంకరంగా నన్ను ఏమార్చాడు. అది మాత్రమే కాకుండా నేను ఈ ఫీల్డ్ నుండే బయటకు వెళ్లే పరిస్థితి రావాలి. నేను ఇక మీదట బిజినెస్సే చేయకూడదు. నాకు సర్వనాశనం అవ్వాలి. నాకు పిచ్చి పట్టాలి. ఈ విధంగా నాకతను చేతపడి చేశాడు. చాలామంది చెప్పారు నాకు. అతను ఆ మాట చెప్తున్నాడంట. ఏమని? అతను కొంతకాలానికి సైకోగా మారిపోతాడు, సైకోగా మారతాడని అతనే అందరికీ చెబుతున్నాడంట. కాబట్టి చూడండి, చేతబడి అనేది నేను చెప్పింది తప్పకుండా ఉంది. అది ఇందులో ప్రూవ్ అవ్వదు. ఎందుకంటే ఈయనకి 9వ భావాధిపతి దశాకాలం ప్రారంభించినప్పుడే ఈయనకి చేతబడి వల్ల కీడు జరిగింది. మంచి సమయంలో చేతబడి ఎలా కీడు చేస్తుందని మీరు అడగొచ్చు. దానికొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బాగా వర్షం కురుస్తోంది. మీరు వర్షం శరీరం మీద పడాలి, తడవాలని చెప్పి బయట నిల్చున్నారు. ఆహా! వర్షం కురవని అని. అప్పుడు మీకు వెనక ఒకరు నిల్చొని మీ వెనక నుండి గొడుగు పట్టుకుంటే ఏమవుతుంది? వర్షం మీ మీద పడదు. మీ మీద ఆ వర్షం పడదు. అదేవిధంగా మనకి మంచిగా టైమున్నప్పటికీ చేతబడి ఉంటే ప్లస్ గతజన్మ పాపదోషం పవర్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా సరే మనకి ఆ మంచి సమయం వర్కౌట్ కాదు. టైం చాలా చాలా మంచిగా ఉన్నప్పటికీ కోట్లు రావాల్సిన చోట లక్షలు మాత్రమే వస్తాయి. మోసమైన సమయం వచ్చినప్పుడు చేతిలో పట్టుకున్న నీళ్లులాగే అన్నీ వెళ్ళిపోతాయి. ఈ జాతకానికి సంబంధించి 1, 2, 3, 4, 5వ స్థానంలో 1, 2, 3, 4, 5వ స్థానంలో శని ఉంది, ప్లస్ రాహువు దృష్టి ఉంది. గతజన్మ పాపదోషం చాలా పవర్ఫుల్గా ఉంది జాతకంలో. ఒక జాతకంలో ఎన్నేసి రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్యస్థానమైన 5వ స్థానంలో సూర్యుడో శనో రాహువో ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలేవి వర్కౌట్ కావు. ఇది సాధారణంగా ఉన్న జ్యోతిష్య గ్రంథం చూస్తే మీరు కనిపెట్టలేరు. పాతకాలం నాటి పరాశర హోరలాంటి మహాగ్రంథాలు చూడాలి. తర్వాత రీసెర్చ్ చేసి చూడాలి. ఇదివరకే ఒక వీడియోలో రాహుల్ గాంధీ జాతకం చూపించి నేను చెప్పాను. అపూర్వంగా ఉన్నటువంటి 10 రాజయోగాలు అందులో ఉన్నాయి. రాహుల్ గాంధీ జాతకంలో అపూర్వమైన 10 రాజయోగాలున్నాయి. చాలా వాల్యూ ఉన్న 10 రాజయోగాలున్నాయి. అవన్నీ ఆ రోజు బోర్డులో రాసి చూపించాను. కాని అవన్నీ ఉన్నప్పటికీ ఆయన యొక్క ప్రయత్నం ఫలించలేదు. ఆయనకి కూడా ఇప్పుడు 9వ భావాధిపతి దశాకాలమే నడుస్తోంది. ఆ 9వ భావాధిపతి మీద గురువు దృష్టి ఉంది. చాలా మంచి కాలమే. కాని ఇప్పుడు చూడండి, ఎలక్షన్ ముగిసింది. చెయ్యి తగిలే దూరంలో ప్రైమ్ మినిస్టర్ సీట్ స్థానం వచ్చింది. కాని చేతికందకుండా పోయింది. ఈ ఎలక్షన్లో ఆయనలాగా ఫిజికల్గా కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ఒక్క వ్యక్తి కూడా లేరు. ఆ స్థాయిలో ఆయన కష్టపడ్డాడు. కాని ఆ పడిన కష్టానికి తగిన విధంగా ఒక ప్రాఫిట్ ఆయనకి లభించలేదు. దానికి గతజన్మ పాపదోషమే కారణం. అదేవిధంగా ఈయనకి రాజయోగం ఉన్నప్పటికీ ఆ రాజయోగం అందించిన భాగ్యాలన్నీ గతజన్మ పాపదోషం, ఆభిచార దోషం కారణంగా చేజారిపోయాయి. దానికొక కారణం ఈ యొక్క ధనస్థానంలోని సూర్యుడు, ఇక్కడ దృష్టి ఉన్న శని. సూర్యుడు ఉంటే 100 దోషం, శని ఉంటే 1000, రాహు ఉంటే 1,000,000 దోషమని శాస్త్రం చెబుతోంది. జై జగత్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు
వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.